హాయ్ అండి. ఈరోజు బైగన్ కా భర్తా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ 2 వంకాయలని వాష్ చేసుకొని డ్రై చేసుకొని తీసుకోవాలండి. ప్రతి వంకాయకి 5, 6 ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి, వంకాయలు పుచ్చులు లేకుండా ఉన్నాయో లేదో చేసుకొని. ఈ ఘాట్లలోనే వెల్లుల్లిపాయలును ఒక ఘాట్లు పచ్చిమిర్చిలు పెట్టుకోండి. ఇలా 2 వంకాయలు వెల్లుల్లిపాయ పచ్చిమిర్చిగా పెట్టుకొని 2 చుక్కలు ఆయిల్ వేసుకొని వంకాయకి టమాటాలకి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక రోస్టర్ ఒకటి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన ఆయిల్ అప్లై చేసుకున్న వంకాయలు టమాటాలు పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లోని ఒక 8 నుంచి 10 నిమిషాలు వంకాయలు బాగా కాల్చుకోవాలండి. నాకైతే 10 నిమిషాలు పట్టిందండి వంకాయలు ఇలా కాలడానికి. ఇలా కాలిన వంకాయలను ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఇలా ప్లేట్లో తీసుకొని ఇలా పైన కాలిన వంకాయలో పై ఉన్న పొట్టంతా తీసుకోవాలండి. వంకాయలకి టమాటాలకి ఇలా పైన ఉన్నదంతా తీసుకోవాలి. వంకాయల తొడిమిలు కూడా ఇక్కడ నేను కట్ చేసి తీసుకుంటున్నానండి. ఇలా తొడిమిలు కట్ చేసుకున్నాక వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని స్మాషర్ ఉంటుంది కదండి, ఇలాగా స్మాష్ చేసుకొని ఇలా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లాన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్ అనేది కాస్త మగ్గినంత వరకు వేయించుకోండి. ఆనియన్లు మగ్గిన దాంట్లోనే రుచికి సరిపోయినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని మసాలాలన్నీ మాడకుండా ఉండడానికి 100 ml వరకు వాటర్ని వేసుకోవాలండి. వాటర్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మసాలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన దాంట్లోని మనం మ్యాష్ చేసుకున్న వంకాయలని వేసుకోవాలండి. ఇప్పుడు వంకాయలకి మసాలా అంతా బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, వంకాయ కూడా బాగా వేగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కాస్త కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, బైగన్ కా భర్తా రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న కర్రీ రైస్లోకి చపాతీలోకి బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.